నమస్తే. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా కార్యక్రమానికి స్వాగతం. ఇందులో భాగంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో 1880 ప్రాంతంలో ద ఇంపీరియల్ గెజెటర్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక చారిత్రక పురాతన పరిశోధన గ్రంథం ఎలా ఉందో చూస్తున్నాము. అందులో ఆదోని పట్టణం గురించి ఏమి రాశారో తెలుసుకుందాం. ఈ ఆదోని పట్టణం గురించి ఏం చెప్పారంటే, ఆదోని అనేది ఒక తాలూకా కేంద్రం అని చెప్పారు. బళ్ళారి అనేటువంటి జిల్లా, అంటే ఇప్పుడు ప్రస్తుతం బళ్ళారి అనేది కర్ణాటకలో కలిసిపోయింది, కానీ అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లోనే కలిసి ఉండేది. ఈ బళ్ళారి జిల్లాలో ఉంటూను మద్రాసు రాష్ట్రంలో అంతర్భాగంగా ఇది ఉండడం అనేటువంటిది మనం గమనించాల్సిన విషయం. అంటే అప్పట్లో రాయలసీమ జిల్లాలు కూడా మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేవి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఈ బళ్ళారి జిల్లాలో ఇది రెండో అతిపెద్ద పట్టణంగా చెప్పడం జరిగింది. జనాభా విషయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆదోని పట్టణంలో ఆసక్తికరంగా హిందువులు, ముస్లింలు కూడా అధికంగానే జనాభా ఉంటుందని తెలియజేశారు. అయితే హిందువులు ఇక్కడ తెలుగు మరియు కన్నడ భాషని మాట్లాడుతూ ఉంటారు. ముస్లింలు మాత్రం ఉర్దూ, హిందుస్థానీ అంటే హిందీ భాషని మాట్లాడతారని తెలియజెప్పడం జరిగింది. ఇక్కడ వ్యవసాయంతో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పట్టు వస్త్రాలు తయారు చేయడం అనేటువంటిది, అలాగే పట్టు పురుగులు, పట్టి పరిశ్రమ అనేటువంటిది కూడా కనిపిస్తోందని అని బ్రిటిష్ వారి గ్రంథంలో మనకి కనిపిస్తోంది. ఈ పట్టణం విశేషాలు తెలియజెపుతూను ఇది మద్రాసు నగరానికి, బళ్ళారి పట్టణానికి కూడా దూరంగా ఉంటుంది. కానీ దీనివల్ల రైలు కనెక్టివిటీ అనేటువంటిది ఈ పట్టణానికి ఉంది. రైలు ద్వారా మద్రాసు లేదా బళ్ళారికి ప్రయాణం చేసేవారని చెప్పడం జరిగింది. దీంతో పాటుగా దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలను ప్రస్తావన చేస్తూ గుత్తి, అనంతపురం, కర్నూలు వంటి పట్టణాలకు వెళ్ళేటందుకు బస్సు రహదారి లేదా రోడ్డు రహదారి అనేటువంటిది కూడా ఇక్కడ ఉందని తెలియజెప్పడం జరిగింది. అదే సమయంలో ఆదోని కోట గురించి కూడా ఇక్కడ వర్ణించారు. ఆదోని కోట చాలా పురాతనమైనటువంటి కోట అని చెప్పడం జరిగింది. తర్వాత కాలంలో ఇది శిథిలమైంది. ఈ శిథిలానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి కనిపిస్తున్నాయి. రాచరికము, రాజరిక పరిపాలనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా మనకు ఉన్నాయని చెప్పేసి ఆదోని గురించి చెప్పడం జరిగింది. ఆదోని ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకి ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో మనకి కర్ణాటక సరిహద్దుల్లో కనిపిస్తుంది. ఆదోనికి ఉన్న మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ లేదా మరొక ముఖ్యమైన విషయం ఏంటన్నట్లయితే కనుక, ఆదోని పట్టణంలో ఉండేటువంటి కోట ఏదైతే ఉందో ఆ కోటలో ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాత రాయలసీమకు సంబంధించినటువంటి చరిత్రకు సంబంధించినటువంటి ఎన్నెన్నో ముఖ్యమైన ఘట్టాలకు ఆదోనిలో జరిగినటువంటి పరిశోధనలే కీలకంగా నిలిచేయని మనం అనుకోవచ్చు. అలాగే పాతకాలపు చెందినటువంటి దేవాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయము, పురాతనమైనటువంటి ఆలయాలకి ఇది ఆలవాలంగా కూడా నిలుస్తుంది. అదే మన ఆదోని. Mind Media, the voice of India.